బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు నల్గొండ శ్రీనివాస్ నగర్ నుండి ప్రియ తమ్ముడు ఆర్ శ్రీనివాస్ అనేక భార్య ఆర్ గీత. వీరు వారి యొక్క కుమార్తె ఆర్ సహస్ర పుట్టుకదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారిని వారి యొక్క చిన్న బిడ్డను దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈ రోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈరోజు కార్యక్రమంలో కొంత మార్పు చేస్తున్నాం. కారణం ఏమిటి అనగా, ఈరోజు రోమిలకు పౌలు గారు రాసిన పత్రికను మనము ధ్యానించాలి. రోమిలకు రాసిన పత్రికను ధ్యానించాలంటే దానికి ఒక పాట చేయాలి. అది చేస్తున్నారు ప్రియులు. తదుపరి రోమా పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని నేను సిద్ధపడాలి. కాబట్టి 2-3 రోజులు టైం పడుతుంది. అందుచేత అపోస్తుల కార్యాలు ధ్యానాలు కంటిన్యూ చేస్తున్నాం. దయతో క్షమించండి. ఈ వారం అయిన తరువాత మరలా రోమిలకు రాసిన పత్రికను నేను ప్రారంభిస్తాను. అపోస్తుల కార్యములు అయిన తరువాత రోమిలకు రాసిన పత్రిక ఉండడానికి వీల్లేదు. ఎందుచేతనగా అపోస్తుల కార్యములు అయిన తరువాత రోమిలకు రాసిన పత్రిక లేదు క్రమంలో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యములు అయిన తరువాత రోమిలకు రాసిన పత్రికను తీసుకుని వచ్చారు. ఎందుచేత ఇక్కడ ఈ యొక్క పత్రిక పొందుపరచబడింది అనే విషయాన్ని నేను వచ్చే పాఠంలో నేను ధ్యానం చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. రోమిలకు రాసిన పత్రిక మిగిలిన పత్రికల కంటే పెద్ద పత్రిక. కాబట్టి దాని కొరకు మీరు ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం, ఆది శిష్యుల కార్యాల ఘనము. అపోస్తలుల కార్యాల గ్రంథం, ఆది శిష్యుల కార్యాల ఘనము. పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం, సత్య సువార్త ప్రారంభ స్వరము. క్రైస్తవ సంఘ ఆరంభ దినము, పెంతెకొస్తు పండుగ పునాది దినము. రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం, క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము. అపోస్తలుల కార్యాల గ్రంథము, అపోస్తలుల కార్యాల గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ కుటుంబ ప్రార్థనకు మీ అందరూ సకాలానికి వచ్చినందుకై ప్రభు పేరిట మిమ్మలను అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఉదయకాలం నుంచి ఏ రీతిగా గడిచిందమ్మా? ఏ రీతిగా గడిచింది బాబు? అనారోగ్యంగా ఉన్నారా? మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. మన తోబుట్టువులు అనారోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. భార్య భర్త అనారోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. కొంతమంది మన ప్రియులు హాస్పిటల్స్లో ఉండడానికి అవకాశం ఉంది. ఆయా భయంకరమైన వ్యాధుల చేత బాధపడుతూ ఉండవచ్చు. క్యాన్సర్ ఈ దినాల్లో
ఒక వ్యక్తిని పట్టుకుని పీడిస్తోంది. ఎయిడ్స్ వ్యాధి, HIV ప్రియులరా, హెపటైటిస్ B, హెపటైటిస్ C ప్రియులరా, ఈ రీతిగా అనేక వ్యాధుల చేత మనుషులు బాధపడుతున్నారు. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు నిస్పృహ నిరాశలకు లోను కావద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మనం ఎంతవరకు బ్రతకాలో మన జీవితాన్ని నిర్ణయించిన వాడు ఆ ప్రియ ప్రభు. కొన్ని పర్యాయాలు కష్టాలు గుండా, నష్టాలు గుండా, శ్రమల గుండా వెళ్ళవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుని మీద మనకున్న ఆ యొక్క గురి ఎన్నడూ తప్పిపోకుండా జాగ్రత్తగా పడాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఎందుకు అనగా దావీదంతటి గొప్పవాని యొక్క జీవితంలో గాఢాంధకారపు లోయల అనుభవం వచ్చాయి. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించవలసి వచ్చినప్పుడు కూడా నేను భయపడను. ఎందుచేతనగా ఆ ప్రియ ప్రభు యొక్క దుడ్డు కర్ర, దండము నన్ను ఆదరిస్తుంది. ఆయన యొక్క కృపాక్షేమాలు నా వెంబడి వెళ్తాయి అనే గొప్ప ధైర్యాన్ని ఆ కీర్తనాకారుడు దావీదు గారు కనబర్చాడు. మన యొక్క జీవితాల్లో కూడా అట్టి నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? ఇంట్లో బిడ్డలు మాట వింటున్నారు కదూ? ఈ దినాల్లో బిడ్డలు తల్లిదండ్రుల యొక్క మాట వినడం లేదు. చాలా విచారకరమైన పరిస్థితి. కొంతమంది యవనస్తులు కాలేజీ చదువులకు, పొరుగుర్లకు వెళ్తారు. కొత్త స్నేహాలు పట్టి వారి యొక్క జీవితాల్లో చదువు లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటున్నారు. ప్రియులరా, బిడ్డల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లిదండ్రులుగా మీరు కూడా బిడ్డల కొరకై ప్రార్థన చేయాలి. కాలం చెడిపోయింది. చెడిపోయిన కాలంలో సాతానుడు ఇంకా యవనస్తులను చెరుపుతూ ఉన్నాడు. నా ఆడబిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మీ స్నేహాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాల్లో ఆడబిడ్డలు కూడా నైట్ డ్యూటీస్ చేస్తూ ఉన్నారు. నైట్ డ్యూటీస్ చేస్తున్న బిడ్డలు ఈ కార్యక్రమాలు చూడకపోవచ్చు. తల్లిదండ్రులుగా మీరు చూచి మీ బిడ్డలకు చెప్పుమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా బిడ్డలు ప్రభువులో నడవడానికి తీర్మానం చేసుకుంటే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే సాతాను చేతిలో కీలుబొమ్మలైతే వారి జీవితం చెడిపోతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఇక ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. మీ కృపా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానం కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాను. అయినగా పౌలు గారి యొక్క జీవితంలో ఎంత బలీయమైన రీతిగా మీ కొరకు నిలబడుతున్నాడో వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మా హృదయాలు పులకరిస్తున్నాయి నాయన. మా శ్రమలలో, మా కష్టాలలో, నష్టాలలో ప్రభువా మీ కొరకు యథార్థంగా బ్రతికే కృపానుభవం పౌలు గారి యొక్క జీవితం ద్వారా మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారు వారందరినీ మీ 2 హస్తాలతో దీవించండి ప్రభువా. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. పేదవారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కన్నీరు తుడువమని అడుగుతున్నాం నాయన. విధవరాండ్ర కొరకై ప్రార్థన చేస్తున్నాం. భార్యలను పోగొట్టుకున్న మా ప్రియ తమ్ముళ్ళ కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. కొంతమంది యవ్వన బిడ్డలు కుటుంబాలలో అడ్జస్ట్ కాలేకపోతున్నారు నాయన. విడాకుల కొరకు వెళుతున్నారు ప్రభువా. వారి స్థానిక పరిస్థితులు మాకు తెలియవు నాయనా, నాకు తెలియదు నాయన. ఆ బిడ్డలను కనికరించండి. సఖ్యమైతే వారు కలిసి జీవించడానికి మీరు సహాయపడమని అడుగుతున్నాం నాయన. కృప చూపించండి స్వామి. ఈ రాత్రి మీ కృపాహస్తాలకు నాయన వాక్య ధ్యానాన్ని అప్పగిస్తూ నిండారుగా మమ్మల్ని దీవించుమని, మీ వాక్యపు వెలుగులు మా జీవితాన్ని సరిచేసుకోవడానికి కృప చూపించుమని యేసు ప్రభువారి ఉన్నతమైన నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెచ్చారు కదూ? బైబిల్ తెమ్మని ప్రభు పక్షంగా నేను పదే మనవి చేస్తున్నాను. బైబిల్ తెరవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము మీ ముందు ఉంచుకోనండి.
నేను అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయాన్ని సమీక్షిస్తున్నాను. గత పాఠంలో ఒక పాయింట్ మట్టుకే నేను చెప్పాను. పౌలు గారు యెరూషలేమునకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. యెరూషలేమునకు పౌలు గారు ప్రయాణం చేస్తూ ఉండగా తన యొక్క మిత్రులు యెరూషలేమునకు వెళ్ళవద్దు అని చెప్పారు. యెరూషలేములో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎరిగిన మిత్రులు చెప్పారు. కానీ పౌలు గారు అంతకు ముందే యెరూషలేమునకు వెళ్ళాలి అని కృత నిశ్చయంతో ఉన్నారు. ఆయన కూడా ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణకు పూర్తిగా లొంగినవాడై యెరూషలేముకు వెళితే ఎటువంటి పరిస్థితులు తనకు ఉన్నాయో ఎరిగిన పౌలు గారు యెరూషలేమునకు వెళ్ళాలి అని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ప్రియులారా, పరిస్థితులకు జడవని మహా వ్యక్తి పౌలు గారు. మన యొక్క జీవితాల్లో కూడా పరిస్థితులు భిన్నంగా ఉంటే సాతానుకు అవకాశం ఇస్తున్నాం, తద్వారా ప్రభువులోంచి తొలగిపోతున్నాము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. పరిస్థితులు మనకు భిన్నంగా ఉన్నప్పుడు, ఎదురీత ఎదవలసిన పరిస్థితులు మన యొక్క జీవితాల్లో కలిగినప్పుడు మరి ఎక్కువగా ప్రభు మీద ఆధారపడటానికి ఈ యొక్క ధ్యానాల ద్వారా మనము నేర్చుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనేక పర్యాలు మనను ప్రేమించిన వారే దేవుని చిత్తాన్ని ఉల్లంఘించేటట్టుగా చేస్తారు. అయినప్పుడు కూడా దేవుని చిత్తాన్ని ఎన్నడూ మనము ఉల్లంఘించకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కొక్కసారి మన యొక్క జీవితాల్లో సాతానుడే కల్పించే పరిస్థితులే ఇవి దేవుని పరిస్థితులు అనుకుంటాం, కానీ దేవుని పరిస్థితులు కాదు. సాతానుడు ఆ రీతిగా మభ్యపడడానికి అవకాశం ఉంది. ఇదే విశ్వాసిక జీవితంలో కనుగొనవలసిన సత్యము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మీద ఎంతగా ఆధారపడతామో, ప్రభు వాక్యాన్ని ఎంతగా మనము చదువుతామో, ప్రభు బిడ్డలతో ఎంతగా మనం సహవాసం చేస్తామో అంతగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నా ప్రియ బిడ్డలారా, యవనస్తులుగా మీరు సత్యాన్ని గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 2వ పాఠం 21వ అధ్యాయ సమీక్షలో 2వ పాఠం. మొదటి పాఠం, ఎవరు ఎన్ని చెప్పినా యెరూషలేముకు వెళ్ళాలి అనుకున్నాడు. దేవుని చిత్తానుసారంగా యెరూషలేముకు వెళ్ళడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. మనం కూడా దేవుని చిత్తాన్ని ఎరిగే అనుభవంలోనికి రావాలని మనవి చేస్తున్నాను. మొదటి పాయింట్. 2వ పాయింట్ ఏమిటి అనగా, ఇక్కడ ఫిలిప్పును గూర్చి వ్రాయబడింది. ఫిలిప్పు ఎవరో మనకు తెలుసండి. ఫిలిప్పు సంఘంలో ఒక డీకన్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పు ఒక సువార్తికునిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం అండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కాబట్టి మనం గ్రహించవలసింది, ఒకనాడు ఆయన డీకన్, ఈనాడు సువార్తికుడు. అంటే ప్రభు యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన మెట్టు ఎదిగాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వింటున్నా ప్రియ పెద్దలారా, యవనస్తులారా, ఒక్కొక్కసారి దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. దేనికి? తన సేవ కొరకై పిలుస్తూ ఉంటాడు. తన సేవ కొరకై పిలుస్తూ ఉంటే అనేక పర్యాయాలు నిర్లక్ష్యం చేయడానికి అవకాశం ఉంది, పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉంది. నా ప్రియ తమ్ముడు, దేవుడు నిన్ను ఒక గొప్ప సాధనంగా వాడుకోవాలని నిన్ను పిలుస్తున్నాడు. దేవుని యొక్క పిలుపుని వెరుగుదు, కానీ స్థానిక పరిస్థితులకు లొంగిపోయి దేవుని యొక్క మాట వినలేకపోతున్నావు. ఈ రాత్రైనా నువ్వు ధైర్యం తెచ్చుకుని, ఒకనాడు ఫిలిప్పు మామూలు వ్యక్తి, సంఘంలో ఒక పెద్ద, కానీ ఈనాడు గొప్ప సువార్తికుడైనాడు. దేవుడు నిన్ను కూడా ఒక గొప్ప సువార్తికునిగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రభు యొక్క పిలుపు మేరకు ఒక అడుగు ముందుకు పోయి అనేక అడుగులు ఆ ప్రియ ప్రభు నిన్ను నడిపిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. పాప, నీకు వివాహమైంది కాదు, నీ భర్త సువార్త కొరకై ఆయన తీర్మానం చేసుకున్నాడు, నా ఉద్యోగాన్ని విడిచిపెడతాను, లేక నేను చేస్తున్న
పనిని చేయకుండా ప్రభు యొక్క సంపూర్ణ సేవ కొరకై వెళ్తాను అంటున్నాడు కదూ. నీవు ఆయనను అధైర్యపరచవద్దు అని నేను ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఫిలిప్పు సువార్తికునికి ఆడబిడ్డలు ఉన్నారు. కొంతమంది నిజంగా ఆడబిడ్డలు ఉంటే బాధపడతారు. ఒక ఆయన నాకు తెలిసినట్టు ఆ పాపకి 2 ఆడబిడ్డలు, 3వ కాన్పులో కూడా ఆడబిడ్డను కన్నందుకు ఆ అమ్మాయిని ఎంత కుట్టాడో నాకు తెలుసండి. నా ఆడబిడ్డలే ఈనాడు మనల్ని చూచేవారు ప్రియులారా. ఈ సువార్తికుడైన ఫిలిప్పుకు 4 ఆడబిడ్డలు. ఈ 4 ఆడబిడ్డలు ఎటువంటి వారో తెలుసా? వారు కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు, వారు ప్రవచించువారు. దేవుని నామానికి స్తోత్రం అండి. ఇటువంటి బిడ్డలు ఉండడం ఆ కుటుంబానికి ఆశీర్వాదకరం. 4 బిడ్డలను కన్న తల్లి ఆ బిడ్డలు ప్రవచించేవారిగా చేసింది అని అంటే ఆ తల్లి ఎంత మంచి విశ్వాసం, ఎంత మంచి పెంపకం ఆ బిడ్డలను పెంచిందో ఆ తల్లిని మనం కొనియాడాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వింటున్నా ప్రియ చెల్లెండ్లారా, దేవుడు మనకు బిడ్డలను దయచేశాడు. కొంతమందికి మగబిడ్డలు ఉంటారు, ఆడబిడ్డలు ఉంటారు. కొంతమందికి మగబిడ్డలే ఉండవచ్చు, కొంతమందికి ఆడబిడ్డలే ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మన బిడ్డలను ప్రభువులో పెంచాలి అని ప్రభు నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క ఫిలిప్పు కుటుంబం వారి బిడ్డలను ప్రభువులో పెంచడం మాత్రమే కాదు, వారు ప్రవచించే అనుభవంలోనికి వారిని పెంచినట్లుగా మనం చూస్తాం. మనకు ఎంతమంది బిడ్డలు ఉన్నారు? ఆ బిడ్డలు విశ్వాస జీవితంలోనికి వచ్చేటట్టుగా మనము ప్రార్థించాలి. విశ్వాస జీవితంలోనికి వచ్చేటట్టుగా మనతో కూడా వారిని సంఘానికి తీసుకుని వెళ్ళాలి. విశ్వాస జీవితంలోనికి వచ్చేటట్టుగా ఆ బిడ్డలను నడిపించాలి అని ప్రభు పేరిట తల్లిదండ్రులకు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. 3వ పాఠం ఏమిటి అనగా, ఫిలిప్పు సువార్తికుడు, 4 ఆడబిడ్డలు. నాకు 4 ఆడబిడ్డలు ఉన్నారు. వీరినే పెంచడమే సరిపోతుంది. కాబట్టి ఈ పౌలు గారు, ఈ బృందం మా ఇంటి మీద పడ్డారు ఏమిటబ్బా అని నిస్పృహ నిరాశ చెందలేదు. వీరి యొక్క జీవితంలో ఎంత ఆతిథ్య లక్షణం ఉందో ఆలోచించాలండి. నేను మనవి చేస్తున్నాను. ఫిలిప్పు గారు, నేను సువార్తికుణ్ణి, పౌలు గారి యొక్క సువార్త బృందం వచ్చింది, వారిని చేర్చుకుందాము అని అనుకుంటే చాలదు. ఫిలిప్పు గారి యొక్క భార్య ఆతిథ్యం ఇచ్చే గొప్ప సుగుణము కలిగిన స్త్రీ అని నేను మనవి చేస్తున్నాను. ప్రియుల ఈ వాక్యాన్ని చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది. గనురాలైన షూనేమిరాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు వచ్చినప్పుడల్లా ఆతిథ్యం ఇచ్చి ఆ బేతనీ కుటుంబం, మరియ మాత లాజరులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును, మన యొక్క జీవితంలో మన కుటుంబం దీవించబడాలి అనగా, మన బిడ్డలు దీవించబడాలి అనగా, ఎంతమంది దైవ సేవకులు, దేవుని బిడ్డలు మన ఇంట్లో ఆతిథ్యం పొందుతారో అంతగా మన ఇల్లును దేవుడు దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనేక పర్యాయాలు నేను చెప్తూ వస్తున్నాను అండి. కాబట్టి జోషి గారు ఇలా చెప్తారు అనుకోనవద్దు అమ్మా. మన ఇంటి యొక్క క్షేమం గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆ యొక్క దేవుని యొక్క వాక్యానుసారంగా మనము జీవించడానికి నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ఫిలిప్పు గారు తన యొక్క కుటుంబం పౌలు గారి యొక్క బృందాన్ని తన ఇంటిలోనికి ఆహ్వానించింది. మన యొక్క కుటుంబాలలో కూడా దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క బిడ్డలను గౌరవించే విధానంలోనికి నడిపించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 4వ పాఠం ఏమిటి అనగా, సంఘ క్షేమం కొరకు నిన్ను నువ్వు ఎంతగా తగ్గించుకోవాల్సి వచ్చినా అంతగా తగ్గించుకోవడానికి వెనుకాడకూడదు. కొందరిని సంపాదించుటకు వారిలా నేను అయ్యాను అని పౌలు గారు అంటాడు. అవును, ఎవరైనా రక్షణ అనుభవంలోనికి వస్తున్నారు అని అంటే ఆ వ్యక్తి కొరకు ఎంత శ్రమ పడవలసి వచ్చినా అంతగా శ్రమ పడటానికి ఇష్టపడాలి అనేది మనం నేర్చుకోవాలి. 5వ పాఠం, ప్రభుత్వం అంతా నీ మీద తిరుగుబాటు చేసినా భయపడవద్దు. నా ప్రియులారా, ఇది గొప్ప
పాఠంగా కనబడుతూ ఉంది. నా ప్రియులారా, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ దినాల్లో ప్రభుత్వము ఇచ్చే రాయితీలు మన యొక్క జీవితాలలో మేలుకరంగా ఉండకపోవచ్చు. అవి ఒకవేళ మేలుకరంగా ఉన్నాయి అని అంటే మనం ప్రభు వారిని తృణీకరించకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుత్వ పద్ధతులు మనకు వ్యతిరేకముగా ఉన్నప్పటికీ కూడా ప్రభువు కొరకు జీవించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారికి పై అధికారి ఎదురు తిరిగినట్లుగా మనం చూస్తాం. ఈ పౌలు గారిని చంపాలి అని ప్రయత్నం చేశాడు. ఆ జనసమూహం అంతా ఇతన్ని చంపండి అని కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలు కూడా పై అధికారి లొంగిపోయాడు. రాజకోటలోనికి తీసుకుని వెళ్ళండి, ఇతన్ని చంపేద్దాము అన్న రీతిగా అతడు ప్రయత్నం చేశాడు. కానీ ప్రియులారా, ప్రభుత్వ అధికారులు ఏ రీతిగా ఉన్నప్పుడు కూడా పౌలు గారు భయపడలేదు. అంటే అధికారానికి వ్యతిరేకం తిరిగాడు అనేది కాదు. ఇక్కడ సత్యాన్ని మనం గమనించాలి. పౌలు గారు ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వానికి లోబడి జీవించిన వ్యక్తి. అటువంటి పౌలు గారిని ఈ అల్లరి మూక చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారు తన యొక్క విన్నపాన్ని పై అధికారికి చెప్పాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈ సత్యాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంతటితో అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. 22వ అధ్యాయంలోనికి మనం వస్తూ ఉన్నాం. 22వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే తన్ను చంపడానికి ఈ అల్లరి మూక అంత ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎవరు చేస్తున్నారు ఈ యొక్క అల్లరి? ఎవరు చేస్తున్నారు అనగా పౌలు గారి యొక్క ప్రజలే చేస్తున్నారు. యూదా జనసమూహమే పౌలు గారిని చంపాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ప్రియులారా, ఆయన క్రైస్తవుడిగా యేసు ప్రభువారిని అంగీకరించక ముందు క్రైస్తవులను చంపిన వ్యక్తి, స్టెఫను గారి యొక్క చావుకు సమ్మతించినవాడు. అటువంటి పౌలు గారు దేవుడు దర్శించాడు. యేసు ప్రభువారి ద్వారా ప్రేమించబడ్డాడు, రక్షింపబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పౌలు గారి యొక్క ధైర్యాన్ని మనము హర్షించాలి. పౌలు గారి యొక్క ధైర్యాన్ని బట్టి ప్రభువారిని స్తుతించాలి. పౌలు గారు వలె మన కష్టాలలో నష్టాలలో మనం నిలబడాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఈ రీతిగా ఉంది. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రభు వారు చెప్పారు కదా. ఈ మాట తూచా తప్పకుండా పౌలు గారు పాటిస్తూ ఉన్నారు. ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నవారు, ఆయన్ని హింసించాలని ప్రయత్నం చేస్తున్న వారి కొరకు ప్రార్థించే ఆ ప్రభు యొక్క లక్షణం పౌలు గారిలో మూర్తిభవించింది. పౌలు గారు ఎంత హుందాతనాన్ని ఆయన కనబరుస్తున్నాడో ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించండి. పౌలు గారు ఎంత తెలివైన వాడో ఈ మాటలు చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. పౌలు గారు వారిని తన వైపుకు ఆకర్షిస్తున్నాడు. ఏమని సంబోధిస్తున్నాడు? యవనస్తులను సహోదరులారా అంటున్నాడు. అంటే ఒకే ఉదరంలోంచి మనం అందరం వచ్చాం, మనము సహోదరులము, సహోదరులారా అని వారిని సంబోధిస్తున్నాడు. పెద్దవారు కూడా అక్కడ ఉన్నారు. పెద్దవారిని ఏమంటున్నాడు? తండ్రులారా అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. ఎవరిని మనము తూలనాడకూడదు అనే సత్యాన్ని ఈ సంబోధన ద్వారా మనము నేర్చుకోవాలి. 2వ వచనం, అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండని. చూచారా? పౌలు గారి యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. పై భాగంలో
ఆయన గ్రీకు భాషలో మాట్లాడాడు. ఇప్పుడు అక్కడ చేరు వారందరూ యూదులు, వారి భాష హెబ్రీ భాష. పౌలు గారు ఎన్ని భాషలు ఎరిగినవాడు, ఆయన అంత ఉన్నతమైన జ్ఞానము కలిగిన వాడు. వారిని నిశ్శబ్దపరుస్తున్నాడు. ఏ రీతిగా? హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే హెబ్రీ భాష యూదుల యొక్క సొంత భాష కాబట్టి వారు ఈ యొక్క నేరస్తుడు హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు అని వారు ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? 3వ వచనం, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడని, అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడునై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తునై ఉండి ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి నీ చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితిని. ప్రియులారా, ఆలోచించాలి. పౌలు గారు తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. నేనెవరిని అనగా తార్సులో పుట్టిన యూదుడని. ఆ కాలంలో తార్సు పట్టణం గొప్ప పట్టణం, చాలా ఐశ్వర్యం కలిగిన పట్టణం. నేను మామూలు పట్టణంలో పుట్టిన వాడిని కాదు, తార్సు పట్టణంలో పుట్టాను. నేను ఎవరిని అనగా నేను అన్యుడను కాదు, మీ వలనే నేను యూదుడను. ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద నేను విద్య నేర్చుకున్నాను. దేవుని నామానికి స్తోత్రం అండి. ఆ కాలంలో గమలియేలు ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగినవాడు. ఆయన యొక్క పాదముల యొద్ద నేను వాక్యాన్ని నేర్చుకున్నాను, అంటే ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను. ఆ ధర్మశాస్త్రంలో నేను నిష్ఠ కలిగిన వాడిని. మీరందరూ నేడు ఉన్న ప్రకారము నేను దేవుని గూర్చి ఆసక్తిపరునై ఉండి సంఘంలో ఉన్న క్రైస్తవులను నేను హింసించేవాడిని. ఎంతవరకు హింసించాను అనగా ఇళ్లల్లో చొచ్చి వారు చనిపోయే వరకు హింసించాను. స్త్రీలను సహితం లెక్క చేయకుండా వారిని బయటకు ఈడ్చి బాధ పెట్టిన దుర్మార్గుడను అన్న రీతిగా ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు అని చెబుతూ పౌలు గారు తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు అండి. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఎదురీత ఎదవలసిన పరిస్థితులు మనకు సంభవించినప్పుడు కూడా దేవుని యొక్క పరిశుద్ధతను ఎన్నడూ విడిచిపెట్టవద్దని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఆ పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించునుగాక. ఆమేన్.